అన్నమయ్య జిల్లా బి కొత్తకోట ఇందిరమ్మ కాలనీకి చెందిన వృద్ధురాలు ఆదిలక్ష్మికి చెందిన 45 గ్రాముల బంగారు గొలుసును శుక్రవారం గుర్తు తెలియని దుండుగులు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. పింఛను రావడం లేదా ఫోటో తీయాలంటూ ఇంట్లోకి వచ్చిన ఇద్దరు దుండుగులు తన మెడలోని నల్లపూసల దండం తీయించి ఎత్తుకెళ్లారని బాధిత వృద్ధురాలు వాపోయింది. చోరీపై శుక్రవారం సాయంత్రం బాధిత వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నేను వాళ్ళు ఎందుకు బియ్యంకు ఫోటో తీసుకోవాలా, బియ్యంకు మీకు పింఛన్ వచ్చిందే సమయం నాకు రాదు సమయం మా ఇంటానికి ఇస్తారండి, ఆధార్ కార్డులు ఎత్తుకోమ్మా ఫోటో తీయాలని. నాది లేదు సమయం మా ఇంట్లో మా కొడలతో ఉంది అంటే మీ ఇంటాయని ఎత్తుకుంటూ పోనీ నిన్ను ఫోటో తీసుకుంటానమ్మా లోపలికి పదాలి. అట్లా లోపలికి పోతే సమయం లోపలికి పోతే ఫోటో తీసుకునేదానికి ఇట్లా ఆధార్ కార్డు పట్టుకొని అట్లా లోపల అయిపోతూ ఉన్నాడు. అయిపోయి ఇది తీసేయమ్మా అడ్డమోను లేదు సమయం శుక్రవారం నేను తీను వద్దంటే తీసేయమ్మా ఇప్పుడే తీసేయమ్మా లేసుకుంటూ నాకు రాదు సమయం ఇట్లా తీసి ఇట్లా చేతిలో పట్టుకుంటాడు పెట్టమ్మా అని. అప్పటికి నాకు పని చేయాలి తీసి చేతిలో పట్టుకుంటేది వద్దులేని అటు పెట్టకపోతే నాకు కాల దైన మగల. మళ్ళీ ఏం చేస్తుంటే ఆడ కవురుండు బాడికి ఇట్లే ఆ కవర్లో ఇట్లా పెట్టి ఇట్లా పట్టుకోమని ఆధార్ కార్డు ఇట్లా పట్టుకుంటే సమయం ఇదేందా నెంబర్ పొరపాటు ఉందప్ప రాని అయిపోయిన అటు చూపించమ్మా అయిపోయి నెంబర్ పొరపాటు ఉంది లేదప్ప నెంబర్ బాగానే ఉంది ఏంటి నేను ఇట్లా చూస్తే ఏడు ఉండే నేను కవర్లోకి వేసే కొద్దికి ఎత్తుకొని వెళ్ళిపోయి గాడి ఆన్ చేసి అప్పుడు నేను పరిగెత్తుతానే పోతా ఉండే అంతే సమయం. అట్లా పొట్టు సైను పట్టు కాసులు ఉంటే సమయం అంతే 45 స్వామి. కంప్లైంట్ చేస్తున్నారమ్మా? చేసినాం స్వామి.